72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ, మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరంలో అతిపెద్ద రెండో సూర్యగ్రహణం మనకి ఎప్పుడుందంటే కనుక ఆగస్ట్ 12వ తారీఖు 2026 సంవత్సరం. ఇది వచ్చేసి మనకి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదం. మన భారతదేశ వస్తమాన ఆ గడియల ప్రకారంగా అయితే కనుక రాత్రి 9:08 ఆరంభం అవుతుంది. ఇది 13వ తారీఖు ఉదయం 3:24 వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క అతిపెద్ద సౌరమానమైనటువంటి సూర్యగ్రహణం ఇది. ఈ సూర్యగ్రహణము మనకి కర్కాటక రాశిలో రావడం అనేది జరుగుతోంది. ఇది భారతదేశంలో కనపడకపోవచ్చు, కానీ ఆ గ్రహణానికి యొక్క సంబంధించినటువంటి ఛాయ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కులము మతము అనేది లేకుండా, ప్రాంతీయ అభిప్రాయం లేకుండా, ఇక్కడ మనిషి అయితే చాలు వారందరూ కూడా భూమి మీద జీవించేవారైతే వారందరికీ కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధంగా పరిహారాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. శూలం అయితే మాత్రము అందరి మీద ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి స్త్రీలు, గర్భం దాల్చినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే గనక వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికి సంబంధించి సాయంత్రం సమయం 7:30 లోపు ఏదైనా భుజించేసి రాత్రంతా కూడా తినకపోవటం మంచిది. వాటర్ కానీ, కాఫీ కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు తినవచ్చు. ఘన పదార్థం బంగాళదుంప కానీ, ఆలు కానీ, లేకపోతే కనుక కంద, చేమ ఇలాంటివి తినకపోవటం చాలా ఉత్తమం ప్రెగ్నెన్సీ స్త్రీలైతే. అలానే ఆరోగ్యం సహకరించినటువంటి వారు కూడా ఇలాంటి దుంపకు సంబంధించినటువంటి కూరలు తినకపోవడం అనేది చాలా మంచిది. అలానే ఈ 13వ తారీఖు అయితే కనుక ఉదయాన్నే లేవగానే మనం అందరం కూడా కాలగుచ్చాలు తెచ్చుకొని స్నానం చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని దేవుని మందిరం కూడా మొత్తం శుద్ధి చేసుకుని దీపారాధన చేసేసి ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించుకుంటే గనక ఆ గ్రహణ శూలం అనేది అంతటితో వెళ్ళిపోతుంది. ఇంకా పిండి పదార్థాలు కానీ, వండినటువంటి వస్తువులు కానీ ఏమైనా ఉండే అంటే కనుక వాటర్లో అయినా సరే గరిక, మనకి దర్భాన్ ఉంటుంది, అది తీసుకొచ్చుకొని 6 గంటల సమయంలోనే అది వేసేసుకోవాలి. ఎందుకంటే గర్భని 4:50 5:20 కన్నా కూడా దానికి మించిన సమయంలో మనము గర్భాన్ని నేలలో నుంచి తీయకూడదు. కాబట్టి ముందుగానే తీసుకొని దాన్ని కడిగి శుద్ధం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి తినేటువంటి వస్తువులు అన్నింటిలో కూడా జాడి పచ్చళ్ళలో కానీ, ఫ్రిడ్జ్లో కానీ అన్నింటిలో కూడా ఒక్కొక్క 2 దర్భలు వేసుకుంటే చాలా మంచిది. ఇక 13వ తారీఖు వచ్చేసి అందరూ యథావిధిగా అయితే కనుక ఎక్కడైనా అవకాశం ఉంటే దేవుని దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే శివాలయంలో పంచామృత అభిషేకం చేయండి. ఎక్కడైనా మీకు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయానికి సందర్శించేసి అక్కడ నారికేలను సమర్పించుకుంటే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా సమఫలాలు ఉంటాయి. ఇక ఈ 12 రాశుల వారు ఎవరైతే ఉన్నారో నామ నక్షత్ర పరంగా, అలానే నక్షత్ర ప్రకారంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ రాశి వారికి ఈ గ్రహణ శూలం ఎన్ని మాసాలు ఉంటుందంటే గనక ఇది మనకి ఆగస్టు 12వ తారీఖు ఆరంభమవుతుంది. కాబట్టి ఇది ఆగస్టు 12 నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దపాలు, జపాలు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఖర్చుతో మీరు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు చేయడం ద్వారా మీ మీద ఆ గ్రహణ శూలం పడకుండా ఉంటుంది. కాబట్టి ఇక మనం చూసుకున్నట్టయితే కనుక మొదటిగా రాసుల ప్రకారం తీసుకొని వారి ప్రకారం ఏమి ఇవ్వాలనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఇది 4 వచ్చిందో 3 వచ్చింది. వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు 2026 సంవత్సరం గ్రహణం ఒకటి ఏడిపిస్తూ ఉంటే కనుక గ్రహణానికి ఒకటే కాదండి, శని కూడా వక్రంలో ఉన్నాడు. కాబట్టి ఈ 4 మాసాలు కూడా ఈ 2 సంబంధించినటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుందంటే కనుక వృశ్చిక రాశి వారికి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక అప్పులు బాధ ఉండి ఇంట్లో నుంచి బయటపడేసి ఎవరికైతే సహాయం చేస్తారో వాళ్లే
దూరం అయిపోయేసి వాళ్లే బండలేసి, వాళ్లే రాళ్లేసి, వాళ్లే రప్పలేసి, వాళ్లే మాటలనేసే విధంగా ఉంది. మీరు అన్ని గమనిస్తూ ఉన్నారు. రోడ్డు మీద పడిపోయినారు ఏకంగా. ఇలాంటి వారందరూ కూడా కొంతమేర ఆగస్టు 12వ తారీఖు తర్వాత గ్రహణం వచ్చినప్పటికీ కూడా, శని వక్రంలో వచ్చినప్పటికీ కూడా మీకు మంచి కలిసి వస్తుంది. ఎట్లా అంటే కనుక మీకు శని వక్రంలో ఉన్న అదే రాశిలో ఉంటున్నాడు. దాంతో పాటు ఈ ఒక గ్రహణం మీకు గ్రహణానికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకున్నట్టయితే అక్కడి నుంచి మీకు మంచి వనరులు వస్తాయి. మీరు చేసేటువంటి దానిలోనే మంచి నడవడిక, వనరులు, వ్యాపార వృద్ధి అన్ని వస్తున్నాయి. మీరు కొత్తగా వ్యాపారాలు చేయాలనుకుంటే కనుక ఆగస్టు మాసంలో ప్రారంభించండి. ఆగస్టు 15వ తారీఖు తర్వాత ప్రారంభించండి. అదేంటంటే కనుక ఒక హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, లేదంటే పంట పొలాలు పండించేటు రైతులుగా కానీ, కొత్త రకమైన పంటలు వేసేటువంటి రైతులుగా కానీ, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొంతమేర అదృష్టం వస్తుంది అని చెప్పొచ్చు. ఎవరొకరి ద్వారా అయితే అవకాశాలు వస్తాయి. చేజార్చుకోకండి, అందిపుచ్చుకోండి. అలాంటి అవకాశాలు రావాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి, లేదా హనుమాన్ మందిరంకి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేయండి. అలానే సెప్టెంబర్ మాసంలో అనుకున్న పనులు ముందుకెళ్ళడానికి, డబ్బులు ఇచ్చినవి రావడానికి, మీరిచ్చినవి రావడానికి, మీకు ఇవ్వాల్సినవి రావడానికి, అలానే మీరు ఎవరికైనా ఇవ్వాలంటే కూడా మీకు దగ్గర సానుకూలంగా డబ్బులు వచ్చేందుకు, అందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకునేందుకు, శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి సమయం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో మీకు అన్ని రకాల బాగుండాలంటే కనుక హనుమాన్ మందిరంలో ప్రదక్షిణాలు చేసుకుంటూ, హనుమాన్కి ఆకుపూజ చేసుకుంటూ, హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె కానీ, హనుమాన్ మందిరంలో మనకి ఏదైతే ఉంటుందో కర్పూరం, సింధూరం ఇవి కూడా సమర్పించుకుంటే కనుక మీకు అన్ని రకాల సానుకూల పడేలా ఉంటుంది. ఒక రోజు ఏకాదశిలో పాజిటివ్ ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇక ఆగస్టు, సెప్టెంబర్ అయిపోయింది కాబట్టి అక్టోబర్ మాసం, ఈ అక్టోబర్ మాసంలో విదేశీ ప్రయత్నాలు కానీ, కొత్తగా ఒకసారి కూడా పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ పెళ్లి చేసుకునే దానికి యోగ్యత ఉండాలి అనుకుంటే కనుక వారందరూ కూడా ఎక్కడైనా దక్షిణామూర్తి ఉంటే అభిషేకం చేసుకోండి. ఎక్కడైనా గోశాలలో గోవు చుట్టూతో 11 ప్రదక్షిణాలు చేయండి. అలాంటి దోసకాయలు కానీ, బీరకాయలు కానీ, తోటకూర కానీ ఆవులకు తినిపిస్తూ ఉంటే కనుక మీరు అనుకున్న పనులు ముందుకెళ్ళేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలానే నవంబర్, డిసెంబర్ మాసాల్లో విదేశీ ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. బ్రోకర్లు కానీ, ఏజెంట్లు కానీ వాళ్ళకి ఎవరికి కూడా నమ్మకండి. ఏదైనా పచారీ షాప్స్, కూరగాయల మార్కెట్లు, వెజిటేబుల్ షాప్స్, అలాంటి డిపార్ట్మెంట్ స్టోర్స్, మీకు ఇవంటే బ్యూటీ పార్లర్స్ కానివ్వండి, ఆయుర్వేదిక్ షాప్స్ కానివ్వండి, ఇంకా మెడికల్ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు బాగుంటాయి. కాబట్టి ఇండిపెండెంట్ గా ఓపెన్ చేసుకుని పార్ట్నర్షిప్ వ్యాపారం పనికి భార్యాభర్తలు గొడవ అయ్యి ఎడబాటు వచ్చేసి కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు అన్ని కూడా ఇక్కడ మనకి నవంబర్ 12వ తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేస్తే మాట్లాడినట్టు ఉంటే కనుక అవన్నీ కూడా సఫలీకృతం అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటే అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక మన చివరిలో చెప్పినటువంటి పరిహారాలు కూడా మీరు పాటించుకోండి. అన్ని రకాల వృశ్చిక రాశి వారికి 4 మాసాలు కూడా ప్రయత్నం చేస్తే అన్ని రకాలు బాగుంటుంది. ఈ 4 మాసాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గంటలు కూడా కొంచెం బాగానే కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం క్షీణించినప్పుడు కొంచెం పెద్దవారు ఎవరు ఉంటే వాళ్ళని జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి ఆలోచన. కాబట్టి మీరు కూడా ప్రికాషన్స్, ఫుడ్ లో ప్రికాషన్స్ జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఈ 4 మాసాలు మిమ్మల్ని మీరు కాపాడుకుంటే కనుక 2027 ఫిబ్రవరి 17వ తారీఖు తర్వాత అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు మీరు కనిపిస్తున్నారు. ఇంట్లో పెళ్లిళ్ళు కానీ, పేరెంటాలు కానీ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. 4 మాసాలు బెట్టింగ్ జోలు కానీ, ఎక్సైజ్ కానీ, అక్రమ సంబంధాలు కానీ, ఇంకేదైనా వేరే చెడు వ్యసనాలకు కానీ బానిస అవ్వకండి. వచ్చే సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం 4 మాసాలు జాగ్రత్తగా ఉండండి. అలానే ఇప్పటి వరకు రాసుల ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఒకరు విదేశాన్ని వెళ్ళాలని, లేకపోతే ఇంకొకరు చదువుకోవాలని, పోటీ పరీక్షలు పాస్ అవ్వాలని, ఇలా చూసుకున్నట్టు పోతే కనుక మనం అనుకున్న పనులు ముందుకెళ్లకుండా అష్టదిబ్బందన అయ్యేసి, జాతకం చూస్తేనేమో చాలా బాగుంటుంది, కానీ జాతకం లేకుండా మనకు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. ఇక దైవత్వమైనటువంటి కొన్ని వస్తువులు అయితే కనుక మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి అందరికి తెలిసిన విషయమే. మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రాన్ని నింపి మనకున్న సమస్యని కొట్టుమిట్లాడేటువంటి సమస్యలు కూడా ఇలా చిటికలో ఒడ్డున వేసినటువంటి వస్తువులు, దైవజ్ఞమైనటువంటి వస్తువులన్నీ కూడా మన దగ్గర సమపాళలు ఉన్నాయి. కాబట్టి మీ అవసరాన్ని బట్టి, మీ అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకునే దానికి ఇది ఉంటుంది. సరసమైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చిన సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి మీ సమస్య ఏముంది, ప్రతి ఒక్కరు కూడా కలవాలి అంటే సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఎక్కడెక్కడో ఉండొచ్చు, నేను సమయం ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ వస్తు రూపాన కూడా మనకు సంబంధించి మీ దగ్గర పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా కూడా దాని నుంచి కూడా మీకు పని అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి మనము అగ్నిహోత్రంలో మంత్రము, అగ్నిహోత్రంలో తంత్రం కూడా చేసి మీ చెంతకి చేరుస్తాం. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్ కి సంప్రదించినట్టయితే కనుక మీకు కావాల్సిన వస్తువు మంత్రోచ్చారణ చేసి కనీసం మీరు ఆర్డర్ పెట్టిన రోజు నుంచి 15 నుంచి 20 రోజుల సమయం అయితే ఖచ్చితంగా మీ చెంతకి చేర్చేందుకు పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రహించుకోవాల్సి. ఇకపోతే మనకి పరిహారాల విషయంకి వస్తే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఇక కొంతమేర అయితే కనుక ఉపశమనం లభ్యపడుతూ ఉంటుంది.
అలానే ఈ రాశి వారు కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ యొక్క పరిహారం చేసుకున్నట్టయితే ఆ గ్రహాల యొక్క సౌలభ్యం కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, అన్ని కూడా మీ వైపు కొంతమేరైనా సరే శుభ దృష్టిలో ఉండేలాగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం. ఇక గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ, గోధుమ రవ్వతో కానీ మీకు బెల్లం వేసి పాలు పోసి చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో అది ఉదయించే సూర్యునికి నైవేద్యం పెట్టి ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్చినివ్వండి. ఏదైనా మిరియాలు ఒక 7 చేతిలో పెట్టుకొని, అలానే మిరపకాయ, ఎండి మిరపకాయల లోపల ఉన్నటువంటి గింజలు ఒక 7 పెట్టుకొని చేతిలో నీళ్లు ఆర్చినివ్వండి రవి భగవానుడికి. ఇలాగా మీరు ఈ గ్రహణం అనంతరము వచ్చేటువంటి ఆదివారం, ఆ పై వచ్చే ఆదివారం, ఇలాగా 3 నుంచి 5 వారాలు కనుక మీరు చేసినట్టయితే ఆ గ్రహణానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మీకు సఫలీకృతంగా కూడా అయిపోయేదానికి ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఈ విధమైన పరిహారం. మరొకటి, గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, ఉలవలు 1 కిలో, నల్ల మినుములు 1 కిలో, పచ్చిమిరపకాయలు 1 కిలో, బ్రౌన్ శనగలు 1 కిలో, బియ్యం 1 కిలో, బెల్లం 1 కిలో, నెయ్యి 1 కిలో, అలానే తేనె 1 కిలో, కుంకుమ 1 గ్రాము, ఇవన్నీ కూడా పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, తవనపాకులు 1 కట్ట, ఒక్కలు 100 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి లవంగాలు 50 గ్రాములు, ఇలాచీలు 50 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలిపి మీరు ఒక వైట్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ ఒక వస్త్రంలో కట్టుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా సమీపంలో బ్రాహ్మణోత్తములు కానీ, అయ్యవార్లు కానీ, అర్చకుల వారు కానీ ఉంటే అక్కడ వారికి దానం ఇవ్వండి. దానం ఇచ్చిన రోజున ఎవరికైతే ఇస్తారో వారి కాళ్ళకు నమస్కారం చేయకండి. అలానే ఇది గ్రహణం అనంతరం చేయవలసినటువంటి ప్రక్రియ. ఈ గ్రహణం అనంతరము అంటే ఆగస్టు 12వ తారీఖు తర్వాత మనకి సెప్టెంబర్ 12వ తారీఖు లోపు ఈ యొక్క దానం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉదయం సమయంలో పిల్లలు, పెద్దలు, భార్య, భర్తలు, ఇంకా పెద్దవారు కూడా అందరూ కూడా చేతులు వేసేసి ఆ మూటని అందరికి ముడుపులాగా చేసి ఆ ముడుపుని గనక అక్కడ ఉండే అర్చకుల వారికి సమర్పిస్తే గనక మీకున్నటువంటి కష్టాలే కాకుండా గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కూడా పోతాయి. ఆ గ్రహణానికి సంబంధించిన దోషాలు మనకి పోయినాయంటే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి స్థితిగతులకి మనం వెళ్ళేదానికి ఎక్కువ అవసరం ఉంటుంది. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏదైనా సరే వైట్ కలర్ జాబ్ చేయాలి కానీ, నిరుద్యోగులు జాబ్ కోసం ఎదురు చూసేవారు కానీ మీరందరూ కూడా ఏం చేయాలంటే కనుక ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, అలానే మీకు ఇంకా సంబంధించినటువంటి ఏంటంటే ఆవు పిడకలు, ఇవన్నీ కూడా ఆవు సాంబ్రాన్ గడ్డీలు, ఇవన్నీ కూడా తీసుకెళ్లి పన్నీరు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి తల చుట్టూతా దిష్టి తీసేసి ఆ మిశ్రమాన్ని ఎక్కడైనా పాడి నీటిలో కానీ, పొదలు కానీ, చెట్లలో కానీ వేసివేయాలి. ఇలాగ మీరు చేసినట్టయితే కనుక ఎన్నో రకాలైనటువంటి దోషాలు పరిహారం అవుతాయి. మీకు నవగ్రహ దోషాలు కూడా అధిగమించేసి మీకు శని వక్రంలో ఉన్నాడు, ఈ శని వక్ర దోషం కూడా మీకు తొలగిపోతోంది. ఈ శని వక్రంలో జూలై 27వ తారీఖు నుంచి వక్ర దృష్టితో ఉండేసి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా వక్ర దృష్టిలో ఉంటున్నాడు. కాబట్టి ఈ శని భగవాన్ అశుద్ధ దృష్టి కూడా తొలగేందుకు నల్ల మినుములు, నల్ల నువ్వులు ఇవన్నీ కూడా మీరు కలగలుపుకొని దిష్టి తీసుకొని ఎక్కడైనా పడివేసినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఇకపోతే 3వది, ఇక్కడ మీరు వచ్చినట్టయితే కనుక ప్రతిరోజు ప్రతి రాశి వారు పిల్లలు, పెద్దలు, అంతకన్నా పెద్దలు, ఇక్కడ ఎంతమంది ఉన్నారో భార్య, భర్తలు అందరూ కూడా ఇంటిళ్ళ పాది కూడా ప్రతి ఒక్కరైతే నాకు తెలిసినంత వరకు స్నానం ఆచరిస్తారు. ఈ స్నానం ఆచరించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువు ఆ స్నానం చేసి నీటిలో వేసుకుని స్నానం చేయండి. మీకు ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతించ దోషాలు అన్ని కూడా మీకు ఒక మేర నరదిష్టి, నరఘోష కూడా మీకు ఒక మేర అయితే ఖచ్చితంగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని కోసం ముందుకు వెళ్తున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంగా పూర్తయ్యేలా కనపడుతున్నాయి. కాబట్టి మీరు ప్రతినిత్యము కూడా సోమవారం రోజున కర్పూరము, మంగళవారం రోజున మనకి ఇలాచీలు, బుధవారం రోజున ఉప్పు, అలానే గురువారం రోజున పసుపు, శుక్రవారం రోజున లవంగాలు, శనివారం రోజున మెంతులు స్నానం చేసే వాటర్లో వేసుకొని స్నానం ఆచరించండి. ఎన్ని వేయాలి? ఒక చిటికెడు. ఇంకా కూడా సబ్క్యూట్ లవంగా కూడా వేసుకోవచ్చు, ఇంకా కూడా దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఇలాంటి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మీకు ఎన్నో రకాల రుమ్మతల గురించి బయటపడేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో అన్ని కూడా సకాలంగా పూర్తవుతూ ఉంటాయి. ఇంకొకటి మస్టర్డ్ ఆయిల్ ఒకటి, అలానే ఆముదం ఒకటి, బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అంటారు, ఇవి ఒకటి తీసుకొచ్చుకొని అన్ని కూడా 3 సమానత్వంగా కలగలుపుకొని దాంట్లో
కోకోనట్ ఆయిల్ కూడా కలగలపండి. ఈ 4 ఆయిల్ మిశ్రమాన్ని ఉదయించేటువంటి సూర్యకిరణాలకు చూపించేసి ఆ ఆయిల్ ని కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్నానం చేసిన మిమ్మట 1 టీ స్పూన్ సుమారు చేతిలో వేసుకొని తల మీద, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, అలానే L4 బ్యాక్ ఇక్కడ దగ్గర మీరు ఒక్కొక్క డ్రాప్ చొప్పున అప్లై చేసుకుంటే కనుక మీకు నరదిష్టి, నరఘోష, శత్రుపేడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, దీనితో పాటు ఉపశమనం, మీ పైన ఏది కూడా నరదిష్టి రాకుండా ఉండేందుకు, అనుకున్న పనులు ముందుకు వెళ్లేదానికైతే కొంతమేర అయితే సహారించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కొంతమేర అయితే గనక మనకి ఎన్నో రకాల గ్రహరీత్యా దోషాలు కావచ్చు, ప్రకృతి దోషాలు కావచ్చు, గ్రహణానికి సంబంధించి కావచ్చు, వక్రంలో ఉన్నటువంటి శనీశ్వరుడు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సకాలంగా అయ్యేటువంటి దానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పాటించుకొని మీరు సుసంపన్నంగా, సుస్వాదనంగా, బహువిధంగా కూడా ఉండాలిగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.